హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఎంతో టేస్టీ సొరకాయ పులుసు. ముందుగా స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్ర దీని మీద పెట్టుకొని ముందుగా ఆయిల్ వేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్, జీలకర్ర, కారం, ఉప్పు, ధనియా పొడి, జీలకర్ర పొడి, చింతపండు నానబెట్టుకోండి. ఉల్లిపాయ, సొరకాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, స్పూను మెంతులు, 2 స్పూన్ల తాలింపులు, స్పూను జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లి పచ్చిమిర్చి వేసుకొని కొంచెం తిప్పుకుందాం. ఏదేమైనా అప్పుడప్పుడు పులుసులు అవి మట్టి పాత్రలో చేసుకుంటే ఆ రుచే వేరు. అప్పుడప్పుడు మీరు కూడా మట్టి పాత్రలో చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. ఈ బాగా ఏగే వరకు ఇలా తిప్పుతూ ఉండండి. ఈ వేగిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకుందాం. 1 స్పూను ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని సొరకాయలు కొంచెం మగ్గే వరకు తిప్పుకుందాం. సాయంత్రం 6 గంటలకు మన ఫస్ట్ వీడియో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాము. నిన్న పెట్టిన వీడియో చాలామంది చూశారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. అలాగే ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మన ఛానల్లో ఒక వీడియో పెడతాం. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కావాల్సిన వంట కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చేసి పెడతాను దాన్ని. ఇందులో ఒక 2 టమాటాలు పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసుకుందాం. కొంచెం తిప్పుకొని కొంచెం మగ్గించుకోవాలి. కొంచెం పసుపు వేసుకుందాం. కారం 1 స్పూన్ వేసుకుందాం. జీరా పౌడర్ 1 స్పూను, ధనియా పౌడర్ 1 స్పూను, కొంచెం చింతపండు పులుసు ఇప్పుడు వేసుకుందాం. నీళ్ళు కూడా వేసుకుందాం. ముక్క కొంచెం మునిగే వరకు వచ్చే వరకు ఇలా ఉడికించుకోవాలి. చిన్న బెల్లం ముక్క ఇందులో వేసుకుందాం. ఇలా పూర్తిగా ఎగిరి పులుసు కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఇలా చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. 2 ఎండుమిరపకాయలు ఉల్లి ఇలా వేసుకుని కరివేపాకు, పులుసు ఇందులో ఇప్పుడు స్టవ్ కట్టి ఇందులో వేసేస్తాం. అంతే, వేసుకుని ఇలా తిప్పి స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కొంచెం ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. టేస్టీ సొరకాయ పులుసు రెడీ. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎంతో టేస్టీ రుచికరమైన సొరకాయ పులుసు రెడీ.